హాయ్ అండి. ఐఎమ్ కళారామ్ కుమార్. గుడ్ మార్నింగ్. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజైతే సండే అండి. అందుకని లేవడం లేట్ అయిపోయింది బాగాను. 7 అయిపోయింది. ఇంకా పిల్లలు స్కూల్ లేదు కదా, అందుకని కాసేపు పడుకున్నాను. ఈలోపు మార్నింగ్ అది పనులకి మార్నింగ్ పాలవాళ్ళు వచ్చి డోర్ కొట్టేటప్పటికి మెలకు వచ్చిందనమాట. ఇంకా పనులన్నీ చేసుకోవాలి కదా, లేట్ అయిపోతుందని చెప్పేసి లేసాను. పిల్లలు ఇంకా లేవలేదు. వర్షాలు అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే వారం రోజుల నుంచి ఇంకా వర్షాలు లేవు, తగ్గిపోయినాయి అని అనుకున్నాం, కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. వర్షాలు ఉంటే చాలా ఇబ్బందిగా అది ఉంటుంది. ఇక్కడ బాగా ఎక్కువ కురిసేవి కదా మొన్నటి వరకు. ఇప్పుడైతే తగ్గినవి కదా బాబు అనుకుంటే మళ్ళీ మొదలైపోయినాయి. విజయవాడ సైడ్ కూడా చాలా వర్షాలు ఎక్కువైపోయి అదంతా వరద నీరు ఎక్కువ, ఊళ్ళన్నీ మునిగిపోయినాయి అని చెప్తున్నారు కదా. అసలు అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో కానీ తొందరగా అదంతా కూడా క్లియర్ అయిపోయి అక్కడంతా బాగుండాలని అనుకుంటున్నాను నేనైతేను. అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇక్కడైతే ఇంకా పిల్లలు ఇంకా లేవలేదు. ఇంకా నేను ఇంకా ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను. ఇల్లంతా క్లీన్ చేసేసి బయట క్లీన్ చేసుకోవాలి కదా, ఇంకా టైం పట్టేస్తుంది అని చెప్పేసి ఈలోపు వాళ్ళు వేస్తే వాళ్ళకి టిఫిన్ అది చేసి పెట్టాలని చెప్పేసి ఇల్లు అది క్లీన్ చేసేస్తున్నాను. నేను సాటర్డే కూడా వీళ్ళ స్కూల్కి వెళ్ళలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇల్లంతా కూడా చెత్త కింద ఉంది. ఇంట్లో ఉంటే ఏవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు, అందుకని చెప్పేసి బాగా చెత్త పోసేశారు. ఏవో ప్రాజెక్ట్స్ అవి ఇవి అని. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సండే అప్పుడు వస్తూ ఉంటారనమాట. ఇంకా సాటర్డే కదా, ఇంకా సాటర్డే సెలవని ఇంకా నేను వచ్చారు. ఇంకా ఈరోజు వస్తారో రారో తెలియదు కానీ అలా అనమాట. ఇంకా వాళ్ళు లేవలేదు. నాకేమో కొంచెం నీరసంగా ఉంది. పొద్దున్నే చాయ్ తాగే అలవాటు ఉంది కదా, టీ. అందుకని చెప్పేసి ఫేస్ వాష్ చేసుకొచ్చేసి చాయ్ పెట్టుకుంటున్నాను. ఇంకా వాళ్ళు లేస్తే ఇంకా వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టాలి కదా అని చెప్పేసి చాయ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ పాలు అనేవి ఇంకా ప్యాకెట్ పాలు మేము ఎప్పుడో కానీ ఇక్కడ మనకి డైలీ తీసుకొచ్చే పాలు తేకపోతే ఇంకా మామూలుగా ప్యాకెట్ పాలు తెచ్చుకుంటాం, కానీ మేము ప్యాకెట్ పాలు ఎక్కువ తాగము. ఎందుకంటే బాగా నచ్చదు నాకు. పిల్లలైతే ఇంకా పాలు తాగడం మానేశారు. ఎప్పుడైనా పెరుగు వేసుకుంటున్నారు అంతేను. డైలీ వేసుకోకపోయినా 2 డేస్కి ఒకసారైనా నేను బలవంతంగా పెరుగు తినాలని చెప్పేసి వేస్తాను. ప్యాకెట్ పాలు ఎక్కువ ఇంట్లో వాడడానికి ఇష్టపడమన్నమాట. ఇక్కడ చాయ్లో ఇలాచీ వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా ఈ మధ్య విన్నాను ఒక న్యూస్లో ఏంటంటే ఇలాచీ మైగ్రేన్ ఉన్నవాళ్ళు, హెడేక్ ఉన్నవాళ్ళు ఇలాచీ వాడితే వంటల్లో మనకి కొంతవరకు రిలీఫ్ ఉంటుందని, పూర్తిగా తగ్గుద్దని కాదు. అందుకని చాయ్లో నేను ఇలాచీ వేసుకుంటాను అప్పుడప్పుడు, రోజు కాదు. అల్లం అయితే నేను వేసుకోను, ఎందుకంటే అల్లం ఫ్లేవర్ నాకు నచ్చదు. ఇంకా ఇటు వచ్చి చూస్తే ఇంకా పిల్లలు ఇంకా లేవలేదు, కానీ ఇంకా బయట డోర్లు అవి ఓపెన్ ఉన్నాయి కదా, ఎవరో ఇటు సైడ్ ఎవరో రారు. కానీ కుక్కలు అవి అటువైపు నుంచి కుక్కలు అవి వచ్చేస్తూ ఉంటాయి. మా పక్కనంతా కూడా ఓపెన్ కదా, అటు గోడ కూడా లేదు. అటు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవి అవుతున్నాయి. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అందుకని చెప్పేసి ఇంకా అటు అంతా కూడా ఓపెన్ ఏరియాలా ఉంటుంది కదా, కుక్కలు అవి వస్తుంటాయి. ఇంకా డోర్ తీసుంటే ఏమొస్తాయో లోపలికి తెలియదు బాబు. పాములు అవి వస్తాయేమో అని నాకు భయం అనమాట. అందుకని చెప్పేసి డోర్ లాక్ చేశాను. ఇంకా వీళ్ళు ఇంకా లేవలేదని చెప్పేసి. టైం అయితే 8 అయిపోతుంది. ఇంకా పిల్లలు ఇంకా లేస్తారేమో అని చూస్తున్నాను. నేను ఇంకో చాయ్ తాగేస్తే ఇంకా నాకు కొంచెం నీరసం తగ్గుతుంది. మార్నింగ్ చాయ్ తాగడం అలవాటు. మా హస్బెండ్ అయితే చాయ్ తాగొద్దని చెప్తూ ఉంటారు. మార్నింగే తాగకుండా ఇంకా టిఫిన్ తిన్న తర్వాత అయినా తాగు, కానీ మార్నింగ్ తాగడం అనేది మంచి అలవాటు కాదు, గ్యాస్ ఫామ్ అయిపోతుంది, అది హెల్దీ కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఒకసారి అలవాటు అయిందంటే దాన్ని వదలడం కష్టం. ఏదో కొంచెం స్ట్రెస్ అనేది రిలీఫ్ అయినట్టు అవుతుంది చాయ్ తాగితే. ఇక్కడ ఏంటంటే చాయ్ మరిగిపోతుంది. ఇంకా చాయ్ తీసేసుకున్నాను, గ్లాస్లో వడకట్టేసేసి ఇంకా తాగుదామని చూసేటప్పటికి ఇంకా పిల్లలు లేచారనమాట. ఇంకా వాళ్ళని ఫేస్ వాష్ చేసుకుని రండి, టిఫిన్ రెడీ చేస్తానని చెప్పేసి నేను చాయ్ తాగడానికి అయితే కూర్చున్నాను. ఇంకేంటంటే మా పక్కన ఎవరు నైబర్స్ అవి ఎవరు లేరు, ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా ఒక్కళ్ళమే ఉంటున్నాము. అందుకని చెప్పేసి కొంచెం వర్షాలు పడటం, ఆయన అక్కడ ఉండడం, మేమేమో ఇక్కడ ఎవ్వరు పక్కన ఫ్రెండ్స్ కూడా ఎవరు లేకపోవడం,
ఏదో ఒక భయంగా ఉన్నట్టు ఉంటుంది. టైంపాస్ అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో ఒక ఇంట్లో వర్క్‌తోనూ, పిల్లలతోనూ టైంపాస్ అయిపోద్ది కానీ కొంచెం రిలీఫ్‌గా ఎవరితో అయినా కొంచెం టైంపాస్‌కి మాట్లాడటానికంటూ ఎవరు ఉండరు ఇక్కడ. ఇక్కడేంటంటే పిల్లలు లేచి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేలోపు వాళ్ళకి టిఫిన్ చేయడానికి నేను గోధుమ పిండి కలుపుతున్నాననమాట. గోధుమ దోసలు వేద్దామని చెప్పి గోధుమ పిండిలో బొంబాయి రవ్వ, పెరుగు, ఇంకా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు లైట్‌గా వేస్తే సోడా వేయొచ్చు, లేదా హెల్తీ కాదు కాబట్టి వేయాల్సిన అవసరం ఏం లేదు. అట్లు చాలా బాగుంటాయి అవి. చపాతీ చేసుకోవచ్చు గోధుమ పిండితో, కాకపోతే నాకంత చపాతీ బాగా రావు, గట్టిగా వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి అయినా కూడా ఇలాంటి అట్లంటే మాకు చాలా ఇష్టం. పుల్ల పుల్లగా బాగుంటాయి కదా. ఇంకేంటంటే ఇక్కడ గ్యాస్ కట్ ఉంది కదా, ఈ గ్యాస్ కట్కి ప్రాబ్లం ఉందని అంతకుముందు వీడియోస్లో చెప్పున్నాను కదా నేను. దీనికి క్రాక్స్ అయ్యి వచ్చున్నాయి, వాటర్ అయ్యి పడితే లీక్ అయిపోతుంది. అందుకని చెప్పేసి దీని మీద ఉన్న డబ్బాలన్నీ కడిగేసి వాష్ చేసేసి యువతల పెట్టేశాను నేను. యువతల మాకు ఇక్కడ షెల్ఫ్లు ఇవ్వరు, ఇవన్నీ కూడా హిందీ వాళ్ళ ఇల్లు కదా, షెల్ఫ్లు ఇవ్వరు. ఇక్కడ మేము స్టాండ్లో మేము కొనుక్కున్నాం ఇవన్నీ. అది కాకుండా ఇక్కడ గ్యాస్ కట్టు వెస్ట్ ఫేసింగ్ వచ్చింది, పడమర దిశగా వచ్చింది వెస్ట్ ఫేసింగ్. మనమంతా ఈస్ట్ ఫేసింగ్లో కదా వంట చేసుకుంటాం, వెస్ట్ ఫేసింగ్ మంచిది కాదని చెప్పేసి ఇంకా నేనే ఒక స్టాండ్ అది చేయించుకొని ఇంకా ఇటువైపు పెట్టుకున్నాం అనమాట గ్యాస్ స్టవ్. ఇంకా ఈ స్టాండ్లు ఇవన్నీ కూడా మనమే. ఇంకా ఆ గ్యాస్ కట్టు వాడటం మానేసాము, ఎందుకంటే దాని మీద వెయిట్ పెట్టినా అది ఉండేలా లేదు, పడిపోయేలా ఉంది. ఇంకని చెప్పేసి దాన్ని ఇంకా శుభ్రంగా తడిగుడ్డ పెట్టేసి ఇంక ముగ్గది పెట్టేసాను, ఇంకా చూడటానికి కూడా అలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇక్కడైతే పిండి కలుపుతున్నాను, పిల్లలకి అట్లేసి ఇచ్చేద్దామని చెప్పేసి. ఈ గోధుమ దోశలు అయితే బాగానే ఉంటాయండి. వాటర్తో కూడా కలుపుకోవచ్చు, కాకపోతే పుల్ల పెరుగు ఉంటే పెరుగుతో కలుపుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి, పుల్ల పుల్లగా బాగుంటాయి. అట్లయితే ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మేము మైదా పిండితో కన్నా గోధుమ పిండి హెల్తీ కాబట్టి మేము ఇలా చేసుకుంటాం అన్నమాట. మైదా పిండి అంత మంచిది కాదు కాబట్టి హెల్త్కి. మైదా అసలు వాడను నేను ఎప్పుడో కానీ. ఎప్పుడైనా మైసూర్ బజ్జీ అలాంటివి ట్రై చేద్దామన్నా నాకు రావు. ఒకసారి ట్రై చేసినా కూడా మైదా పిండితో అవి బాండీకి అంటుకుపోయినాయి ఒకసారి, ఇంకొకసారి ఏమో పేలిపోయినాయి, అటర్ ఫ్లాప్ అయిపోయింది. అందుకని చెప్పేసి మైదా వాడాలంటేనే భయం నాకు. హెల్దీ కూడా కాదని చెప్తూ ఉంటారు కదా, అందుకని గోధుమ పిండి లేదంటే మామూలుగా దోశలు అవిను మనం దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటాం, ఇంకా అలాగే ఇడ్లీలు కూడా తక్కువ వేస్తాను నేను. ఇంకా పెసరట్లు అలాంటివి, ఉప్మా, ఇంకా అంతే తప్ప ఇంకేం వెరైటీ టిఫిన్స్ ఏమి చెయ్యను. ఇక్కడైతే అట్లు రెడీ అయిపోయినాయి. ఇంకా పిల్లలు ఫేస్ వాష్ చేసుకొచ్చేసి మమ్మీ తీసుకురా అని చెప్పేసి అంటున్నారు, అరుస్తున్నారు. వాళ్ళు లేవలేనంత సేపు మనం వెయిట్ చేయొచ్చు. వాళ్ళు లేచిన తర్వాత మన కోసం మనం టిఫిన్ రెడీ చేసేలోపు వాళ్ళు వెయిట్ చేయలేరు. ఇక్కడైతే పెట్టిచ్చేసాను, వాళ్ళు ఇద్దరు తింటున్నారు. గౌరవ్ అనుకుంటా తింటుంటే, గౌతమ్ ఇంకా వాష్రూమ్లో ఉన్నట్టున్నాడు, రాలేదు. ఇంకేంటంటే ఎలా ఉన్నాయని అడిగాను, చాలా బాగున్నాయని చెప్పాడనమాట. మరీ అంత సూపర్ హిట్ కాకపోయినా బాగున్నాయి, తినేలాగా ఉంటాయి అదనమాట. ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం లంచ్కి నేను ఆలు తాలింపు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు వాష్ చేసి పెట్టుకున్నాను. ఆలు తాలింపు అంటే వీళ్ళకి చాలా ఇష్టము. ఆలు బాగా వాష్ చేసేసుకొని కట్ చేసి ఉడకబెట్టుకోవాలి స్టవ్ మీద. తర్వాత పక్కన రైస్ ఒకటి పెట్టేసాను, అయిపోయింది అది కూడాను. అంతకుముందే పిల్లలు అవి స్నానాలు అవి కంప్లీట్ చేసి వచ్చేసారు, అందరం ఫ్రెష్ అయిపోయాము. 11 ఆ టైంకి నేను వంట స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా మేము ముగ్గురమే కదా, వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకుని తింటాము. ఇంకా లేట్గా కూడా ఒక్కోసారి 12కి కూడా నేను స్టార్ట్ చేస్తూ ఉంటాను. ముందే అంటే స్కూల్ ఉన్నప్పుడైతే ఎర్లీగా మార్నింగే చేసేసి పిల్లలకి మార్నింగే 8 కల్లా పిల్లలకి బాక్స్ పెట్టేసి పంపించేయాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి రెడీ చేసేస్తూ ఉంటాను కదా వంట. ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేని టైంలో అయితే వీళ్ళకి అంత చల్లటిది పొద్దున్నే చేసి చల్లటిది పెట్టేయడం ఎందుకని చెప్పేసి ఎప్పుడు తింటామో అప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు వంట చేసుకుంటాం అనమాట, వేడివేడిగా తిందామని. ముందే చేసి పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పేసి. ఇక్కడైతే బాండి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఇంకా తాలింపుకి అంతకుముందే ఆలు ఉడికిపోయినాయి కదా అక్కడ, అవి చల్లారేలోపు ఆవాలు, జీలకర్ర,
ఇంకా నా దగ్గర పొట్టు మినపప్పు లేదు, అందుకని గుళ్ళు మినపప్పు వేసాను. పొట్టు మినపప్పు అయితే చాలా బాగుంటుంది. ఇంకా పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు తాలింపులో వేస్తాము. ఇంకా పసుపు కూడా ఆయిల్లోనే తాలింపులోనే ఫస్ట్ ఆయిల్లోనే వేసేస్తే కర్రీ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత మనం కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత పసుపు వేస్తే అది పసుపు వాసన వస్తుంది. అందుకని చెప్పేసి ఆయిల్లోనే పసుపు వేస్తే కనుక పసుపు వాసన ఉండదు, ఇంకా ఆ కర్రీ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక టిప్ అనమాట, నేను ట్రై చేసి చెప్తున్నాను. నా స్టైల్లో నేను చేస్తున్నాను ఈ కర్రీ, ఆలు తాలింపు అనేది. కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఎందుకంటే నిమ్మకాయలు కూడా వేస్తాం కదా. నిమ్మకాయలు లేకుండా కూడా చేసుకోవచ్చు. పులుపు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ లేకుండా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. అంటే మాకు పులుపుగా ఇష్టం కాబట్టి నిమ్మకాయలు అవి యాడ్ చేసుకుంటాం అనమాట. ఇంకా చింతపండుతో కూడా చేసుకోవచ్చు. చింతపండు గుజ్జు ఉడకబెట్టేసుకొని పులిహోరకి ఉడకబెట్టుకుంటాం కదా చింతపండు గుజ్జు, ఆ రకంగా కూడా ఉడకబెట్టుకొని బాగా థిక్గా ఇందులో కలుపుకోవచ్చు అనమాట. మనం ఉడకబెట్టుకున్న ఆలు అదే పొట్టు తీసేసి మనం మ్యాష్ చేసేసి కలుపుకోవచ్చు అనమాట. అందుకని మాకైతే చింతపండుతో కన్నా నిమ్మకాయలతో అయితే ఎక్కువ ఇష్టం అనమాట, టేస్టీగా అనిపిస్తుంది అదనమాట. ఇక్కడ నేను ఆలుని పీల్ చేసి పొట్టు తీసేస్తున్నాను. పొట్టు తీసేసి ఇంకా అందులో చాకుతో కట్ చేసుకోవడం కన్నా మామూలుగా మనం ఒలిచేసి చేత్తోనే ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే ముక్కలు మరీ చిన్నగా పెద్దగా అయిపోకుండా, మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం బాగుంటాయి అన్నమాట. అలా చేసి చూస్తే బాగుంటుంది ఒకసారి. మరి చాకుతో కట్ చేయడం కూడా వేస్టే, ఎందుకంటే చిన్నగా అయిపోయి మ్యాష్ అయిపోతుంది మొత్తం అంతా. అందుకని మనం చేతితో ఒక్కసారి ప్రెస్ చేస్తే అది పెద్దగా ఉంటుంది కదా, ముక్కలు పెద్దగా ఉండి ఎక్కువగా కదపకుండా ఉండాలి ఈ కర్రీని. జస్ట్ మామూలుగా 1-2 సార్లు అలా తిప్పి వదిలేయాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ మ్యాష్ అయిపోతే బాగుండదు. కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే అందులో ఉప్పు పులుపు వెళ్ళి బాగుంటుంది. ఇది అప్పటికప్పుడు కన్నా సాయంత్రానికో లేదంటే నెక్స్ట్ డేకో ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే పులుపు అంతా పీల్చుకొని చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇందులో నేను కరివేపాకు వేయలేదు, ఎందుకంటే కరివేపాకు లేదు నా దగ్గర, అందుకని అది స్కిప్ అయిపోయింది అదనమాట. ఇంక ఇది ఇక్కడ ఉప్పు కూడా సాల్ట్ కూడా వేస్తాను నేను. సాల్ట్ కూడా వేసేసి కలిపెడుతున్నాను అనమాట. ఒకసారి అలా తిప్పుతున్నాను. ఎక్కువ తిప్పేస్తే మ్యాష్ అయిపోద్ది కర్రీ, బాగోదు చూడటానికి. ఈ కర్రీ చపాతీలతో అయినా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. పక్కన రైస్ రెడీ అయిపోయింది మాది. ఇంకా ఇందులో కొంచెం కాసేపు ఒక్కసారి ఇలా తిప్పేసి దాంట్లో నిమ్మకాయలు పిండేసుకుంటే ఒక 2-3 నిమ్మకాయలు పడతాయి. బాగా పులుపు కావాలంటే ఒక 3 లేదంటే 2, మరి ఒక్కటైతే సరిపోదు. ఎందుకంటే నేను ఆలు ఎక్కువ తీసుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఒక 2-3 నిమ్మకాయలు అయితే నేనైతే వేసుకున్నాను నా స్టైల్లో. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. ఇంకా మీరు ఇదే స్టైల్లో చేయాలని ఏం లేదు, నచ్చితే చేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయలు పులుపు లేకుండా అయినా మామూలుగా అయినా చేసుకోవచ్చు అదనమాట. నెక్స్ట్ ఇది ఒక్కసారి నిమ్మకాయ పిండిన తర్వాత ఒక 3 మినిట్స్ మూత పెట్టి ఉంచితే బాగా దుంపల్లోకి ఉప్పు పులుపు వెళ్తుందనమాట. ఆ తర్వాత ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అది ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏం లేదు, ఒక 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది. మా పిల్లలకైతే ఈ ఆలు కర్రీ అంటే చాలా ఇష్టము, అందుకని ఎక్కువ సార్లు చేస్తూ ఉంటాను. ఇంకా మధ్యాహ్నం నుంచి భోజనం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసి ఉంచాను సాయంత్రానికి. ఇంకా వాళ్ళకి 2 యాపిల్స్ వాష్ చేసి ఇచ్చేసాను. ఇంకా అవి డ్రై ఫ్రూట్స్ ఇంకా మిక్సీ పట్టేసి, ఇంకా బెల్లంతో మిక్సీ పట్టేసి, ఇంకా పాలు కాచేసి ఉంచేసి వేడి పాలు, ఇంకా అందులో వేడి పాలలో కొంచెం బెల్లం ఇంకా డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టేసి ఇచ్చేస్తే, వాళ్ళు ఎక్కువ పాలు తాగట్లేదు కాబట్టి ఏదో ఒక ప్రయత్నంగా వాళ్ళ చేత పాలు తాగించాలని
ఏదో విధంగా వాళ్ళతో పాలు తాగించాలన్నదే ప్రయత్నం. డ్రై ఫ్రూట్స్ ఇంకా బెల్లం ఇంకా చాలా హెల్త్‌కి మంచిది కదా అని చెప్పి మిక్సీ పట్టేసి వేడి పాలలో వేసి ఇచ్చాననమాట. ఏదో ఓపిక చేసి తాగారు. డైలీ అయితే తాగరు. ఇంకా దాంతో పాటు ఇంకా హాట్ ఏదైనా కావాలంటే వాళ్ళ డ్యాడీ తెచ్చిచ్చిన బూందీ మిక్సర్ ఉంది. ఇంకా అది కూడా ఇంకా సైడ్ ఇచ్చాననమాట. ఇది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టింది నేను బాగా మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం కచ్చా పచ్చాగా ముక్కలు ఉండేలాగా చేసి ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీ బాదంగిరి తాగిస్తారనమాట. అక్కడ బాదంగిరిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా తగులుతాయి కదా! అదంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి. ఇంకా ఆ రకంగా ఉంటది అన్నట్టు ట్రై చేశాను. మరీ అంత టేస్ట్‌గా లేకపోయినా గానీ ఎలాగోలాగా వాళ్ళ చేత పాలు తాగిద్దామని చెప్పేసి ప్రయత్నం చేశాననమాట. ఇంకా పిల్లలైతే బాలేదనలేదు గానీ, "పర్వాలేదులే మమ్మీ హెల్తీ కదా! కానీ డైలీ వద్దులే గానీ 2 డేస్‌కి ఒకసారి తాగుతాం" అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అదనమాట. ఇంకేంటంటే పిల్లలు తాగుతున్నారు అక్కడ పాలు. ఇంకా పాలు బాగా స్వీట్‌గా ఉన్నాయి. బెల్లం వేసేసాను కదా! అందుకని చెప్పి బాగా స్వీట్‌గా ఉన్నాయి. మమ్మీ ఏమన్నా మిక్సర్ కావాలి అన్నారు. ఇంకా వాళ్ళ డాడీ తెచ్చిచ్చిన మిక్సర్ ఉంది. బూందీ మిక్సరు. అది కూడా వేసిచ్చాననమాట ఇక్కడ. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్‌లో వీడియోలు పెడుతున్నాను కదా! మీరు ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరిచ్చే లైక్ నాకెంతో బూస్టప్. అందుకని చెప్పేసి వీడియోలు చూసి వదిలేయొద్దు. దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే లైక్ మాకెంతో బూస్టప్. వీడియోలు కొంచెం లేట్‌గా వస్తున్నాయి. ఎందుకంటే తొందరగా కనీసం డైలీ కాకపోయినా 2 డేస్‌కైనా ఒకసారి పెట్టడానికి ప్రయత్నం చేస్తామనమాట. ఇప్పుడిప్పుడే వీడియోలు చేస్తున్నాం కదా! మాకు ఎలా చేయాలి, ఏ కంటెంట్‌లో చేయాలి అనేది మాకు తెలియట్లేదు. మాకు ఎడిటింగ్ కూడా కొత్తేను. అందుకని చెప్పేసి మీరు మాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను త్వరలో. బాయ్ ఫ్రెండ్స్.